తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు, సవాళ్లు, శపథాలు ఒక రేంజ్ లో నడుస్తున్నాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేశారని కాంగ్రెస్ నేతలు బల్లగుద్ది మరీ చెప్తూ ఉంటే అది అధికారులకు సంబంధం తప్ప పాలకులుగా తమ తప్పు ఎలా అవుతుందని ఎదురుదాడి చేస్తోంది బీఆర్ఎస్. తనకు లేనిపోని లింకులు అంటగట్టి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అన్న కేటీఆర్ కు కాంగ్రెస్ మంచి స్ట్రాంగ్ కౌంటరే పడింది. తెలంగాణను దశాబ్దం పాటు రాబందుల్లా దోచుకున్న బీఆర్ఎస్ నేతల అవినీతిని నిరూపిస్తామని, దాని కారు పార్టీ నేతలు రెడీనా అని ఛాలెంజ్ విసిరారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఏఐసీసీ భవన్ కు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు మధ్య డీల్ కుదరదకనే టైంపాస్ విచారణ అంటూ కస్సుమంటోంది కమలదళం. కేసీఆర్ ఫ్యామిలీని అరెస్ట్ చేసేందుకు సీఎం రేవంత్ భయపడుతున్నారంటూ పొలిటికల్ బాంబు పేల్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉదయం సరిగ్గా 11 గంటలకు విచారణ ప్రారంభమైంది. కేటీఆర్ ను జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని కేటీఆర్ కు నిన్న నోటీసులు ఇచ్చింది సిట్. ఈ ఉదయం తన నివాసంలో లీగల్ టీంతో చర్చించిన కేటీఆర్ 9 గంటల తర్వాత నార్సింగ్ లోని ఇంటి నుంచి భారీ ర్యాలీతో తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఆపాటికే తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులతో, కార్యకర్తలతో తెలంగాణ భవన్ కిటకిటలాడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తరలివచ్చిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. మహిళా నేతలు కేటీఆర్ కు తిలకం దిద్దారు. సిట్ విచారణకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు 10 సార్లు పిలిచినా హాజరవుతానన్న కేటీఆర్ తాను తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదన్నారు. అటెన్షన్ డైవర్షన్ కోసమే సిట్ విచారణ పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. మంత్రులతో పాటు మా అందరి ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారు. 6 గ్యారంటీలు, సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కుట్రలని విమర్శించారు కేటీఆర్. సిట్ విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని, కేసులు కొత్తేమీ కాదన్న కేటీఆర్ తనకు లేనిపోని లింకులు అంటగట్టి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు. ఈ 2 ఏళ్లు ఏదో నెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రామా. కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా, మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా. ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ, అనైతిక పనులు నేనెన్నడూ కూడా చేయలేదు. 2 ఏళ్ళు కాదు, దాదాపు గత 7-8 ఏళ్లుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు. ఏదో టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏదో విచారణ క్రమం పిలిచారు, బరాబర్ పోతాం. ప్రెస్ మీట్ తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కేటీఆర్ తో హరీష్ రావు వెంట ఉన్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ పరిసర ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, క్విక్ ర్యాపిడ్ యాక్షన్ టీం, స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీంలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు ప్రశ్నలు కేటీఆర్ ను సంధించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ కి వచ్చిన విరాళాలు ఎన్ని, 2023 ఎన్నికల సమయంలో వచ్చిన విరాళాల వివరాలు ఏంటి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎన్ని కోట్లు వచ్చాయి, సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు ద్వారా 12 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయా లేదా అని కేటీఆర్ ను సిట్ అధికారులు అడిగినట్లు సమాచారం. ఇక ప్రభాకర్ రావు బృందంతో బ్లాక్ మెయిల్ చేసి ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేశారా అని అడిగిన అధికారులు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన వార్ రూమ్ లో ఏం చర్చించారు. ఈ వార్ రూమ్ కేంద్రంగానే రియల్ ఎస్టేట్, ఫార్మా వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ ఎందుకు చేశారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇంకా ఫోన్ ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన సాఫ్ట్వేర్ కోసం బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్లాయని, మీకు ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావుకి ఉన్న పరిచయం ఏంటి, ఛానల్ వార్ రూమ్ లో ఏం జరిగిందని అడిగినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్స్ ట్యాపింగ్ చేశారా లేదా, దీనిపై మీరేం చెప్తారని ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులతో ఎన్నికల సమయంలో
వాట్సాప్ సిగ్నల్స్ యాప్స్ ద్వారా అన్నిసార్లు ఎందుకు మాట్లాడారని అడిగినట్లు తెలిసింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన అంశం సినీ ప్రముఖులు, హీరోయిన్స్ ఫోన్లను ట్యాపింగ్ ఎవరు చేయించారని అనుకుంటున్నారు, దీనిపై మీరు చెప్పేది ఏమైనా ఉందా అని కేటీఆర్ ను సిట్ అధికారులు అడిగినట్లు సమాచారం. సిట్ విచారణకు వెళ్తూ కేటీఆర్, రేవంత్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు గట్టి కౌంటరే ఇచ్చింది అధికార కాంగ్రెస్ పార్టీ. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ కేసీఆర్ కుటుంబమని, రాబందుల్లా తెలంగాణను దోచుకుని అవినీతి చేయలేదని అంటారా? మీ అవినీతిని నిరూపిస్తామని, దానికి కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ట్యాపింగ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరుపుతోందని, రాజకీయ కక్ష సాధింపులను రేవంత్ సర్కారు చేయట్లేదన్నారు అద్దంకి. అవినీతి అక్రమానికి మెలుగు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం అని నేను అంటున్నా. అది కాదని మీరు నిరూపించాలంటే ఎక్కడికి వస్తారో రండి, మేము నిరూపిస్తాం. మీరు అక్రమార్కులు, అనైతికులు. తెలంగాణను దోచుకున్న బందిపోట్లు వీళ్ళు. అసలు ఫోన్ ట్యాపింగ్ లో ఒక మంత్రి ఎందుకు, మాజీ మంత్రి ఎందుకు వస్తాడు? మాజీ మంత్రులు ఎందుకు వస్తారు? పార్టీ నాయకులు ఎందుకు వస్తారు? అధికారులు కదా ఉండాల్సింది. అధికారులు మీ పేర్లు ఎందుకు చెప్తున్నారు? ఇదంతా ఆత్మపరిశీలన చేసుకోండి. డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటది. రేవంత్ రెడ్డి గారు ఏమో మీ మీద కక్ష సాధింపు కొరకు, రాజకీయ కక్ష సాధింపు కొరకు చేయట్లే. బీఆర్ఎస్ నాయకులను వేధించేందుకు అక్రమ సిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసి సిట్ చీఫ్ గా ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించే అధికారం బీసీ సజ్జనార్ కు లేదన్నారు బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అటు తమను జైల్లో వేస్తారని పోటీపడి మరీ బావా బామ్మర్దులు హరీష్, కేటీఆర్ మాట్లాడుతున్నారని, ఈ ఇద్దరు తప్పు చేయకపోతే వారి పిల్లలపై ప్రమాణం చేసి ఫోన్ ట్యాప్ చేయలేదని చెబుతారా అని ఛాలెంజ్ విసిరారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సజ్జనార్ గారికి ఈ సిట్టును లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు. ఆయన ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినారు, శ్రీధర్ రెడ్డి గారు డీజీపీ అయినారు. మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? టెలిఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధంగా జరుగుతుందన్న ట్యాపింగ్కు పొలిటీషియన్స్ సంబంధం లేదని మళ్ళీ 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 చెప్తున్నాను నేను. తన రాజకీయ వికృత క్రీడకు, అదేవిధంగా రాజకీయ ప్రత్యర్థుల మీద, ప్రతిపక్షాల మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుతూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారిని విచారించాలి కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విచారించాలి కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విచారించాలి కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారించాలి కదా. విచారణ ఆయన మీద జరగాలి. ఆయన మీద 7 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 7 కేసులు ట్యాపింగ్ వ్యవహారంలోనే ఆనాడు ఇంటెలిజెన్స్ అధికారుల మీద కేసులున్నాయి. ఆ కేసులు ఎదుర్కొంటున్న సజ్జనార్ గారు ఇప్పుడు సిట్ చీఫ్ ఎట్లయితారు అంటున్నా నేను. ఒక్కసారి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా ఎన్ని ఫాల్స్ కేసెస్ పెట్టినరో, కేసు పెట్టండి పైన ఈరోజు కేటీఆర్, హరీష్ రావు అధికారులని బెదిరిస్తుండ్రు. పిల్లలని బయటికి తీసుకొని వచ్చి పిల్లల సాక్షిగా నేను ఎవ్వరి ఫోను ట్యాప్ చేయలేదు, నేను ఎవరి సంభాషణ వినలేదు, నేను ఎవరి సంభాషణ కూడా దూర్చలేదు, ఆ విన్న సంభాషణ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోలేదని చెప్పి ఒక్కసారి పిల్లల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పురు. మీకు ధైర్యం ఉంటే అధికారులకి డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుర్రు. ప్రభుత్వం మారిపోతుందని చెప్పి దాన్ని మొత్తం కూడా ఎరేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఒక యంగ్స్టర్ ఎథికల్ హ్యాకర్ ని వీళ్ళు ట్రైన్ చేసిరని చెప్పి ఆ ఎవిడెన్స్ తీసుకొని న్యాయస్థానంలో ప్రవేశపెట్టి వీళ్ళు బయట ఉంటే ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేసే ఒక అవకాశం ఉంటది. దయచేసి ఎవిడెన్సెస్ అన్ని కూడా న్యాయస్థానంలో ప్రవేశపెట్టి ఈ దొంగల పైన తక్షణమే చర్యలు తీసుకొని కటకటాల్లో పెట్టాలని. అధికారులే ఫోన్ ట్యాపింగ్ చేసిర్రేమో అక్కడో ఇక్కడ అని స్వయంగా నిన్న కేటీఆర్ అంగీకరించాడు. రేపు పొద్దున అందులో ఉంటే కేసీఆర్ కూడా. కవిత గారు వారి యొక్క ఇంటిగ్రిటీ ప్రూవ్ చేసుకోవాలంటే నేను ముందుకెళ్ళి డిమాండ్ చేసిన, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా, తన అప్రూవల్ లెక్క మారాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ సీరియల్ ను తలపిస్తోందని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సిట్ విచారణ పేరిట రేవంత్ ప్రభుత్వం నాటకాలాడుతోందని విమర్శించిన బండి, సిరిసిల్ల కేంద్రంగా కేటీఆర్ అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేయించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి అరెస్టులు జరగవని, కేసీఆర్ కుటుంబ సభ్యులను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ ప్రభుత్వానికి లేదన్నారు కేంద్ర మంత్రి. ఇంత మంచి ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా విచారణ పేరుతోని ఎందుకు కాలాపడి చేస్తున్నారు? సిరిసిల్ల సెంటర్గా, సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినాయి. సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి కూడా ఏ విధంగా లబ్ధి పొందినో అంత జగమెగిరిన సత్యం. సిట్టు విచారణ చేస్తున్న అధికారులు నిజంగా నిజాయితీవంతులు, కానీ వాళ్ళకు ఎంత స్వేచ్ఛనిచ్చారో అనే విషయంలో మాత్రం ఎలా అనుమానాలు వస్తున్నాయి.
అరెస్టుల పర్వం కొనసాగించండి. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ఆలోచన లేదు. నీలో కూడా పిరికితనం ఎందుకు వచ్చింది? కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము వీళ్ళకి లేదు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో గత పాలకులుగా ఉన్న బీఆర్ఎస్ ముఖ్య నేతలైన హరీష్ రావు, కేటీఆర్లను సిట్ విచారణ జరిపింది. మరి తదుపరి ఎంక్వైరీకి ఎవరిని పిలుస్తారు? ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు కూడా నోటీసులు తప్పవని కాంగ్రెస్ నేతల లీక్లు నిజమవుతాయా లేదా కాలమే నిర్ణయించాలి.